హాయ్ దిస్ ఈస్ నరేష్ కుమార్. వెల్కమ్ బ్యాక్ మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్. ఇవాళ ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ సెమిస్టర్ 2కి సంబంధించిన M2లోని డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అండ్ వెక్టార్ క్యాలిక్యులస్ అనే పేపర్ టైటిల్ నుంచి మనం యూనిట్ 1కి సంబంధించిన నాట్ అన్ ఎగ్జాక్ట్ డిఈలో ఫస్ట్ మెథడ్ ఇన్స్పెక్షన్ మెథడ్ అంటాము. ఓకే, నాట్ అన్ ఎగ్జాక్ట్ డిఈలో నాట్ అన్ ఎగ్జాక్ట్ డిఈలో ఫస్ట్ మెథడ్ ఏంటి? ఇన్స్పెక్షన్ మెథడ్. సో దాని గురించి డిస్కస్ చేద్దాం. మరి ఇన్స్పెక్షన్ మెథడ్ అంటే కొన్ని ఫార్ములాస్ బేస్ చేసుకొని మనం చేయాలి. ఫైనల్గా వేరియబుల్ని సపరేట్ చేసి ఇంటిగ్రేషన్ వచ్చేలాగా చేయాలి. ఎక్స్ పక్కన డిఎక్స్ ఉండాలి, వై పక్కన డివై, అప్పుడు ఇంటిగ్రేషన్ చేయగలుగుతాము. అయితే ఇక్కడ ఒక్కొక్కసారి ఎక్స్ డివై మైనస్ వై డిఎక్స్ డివైడెడ్ బై ఎక్స్ స్క్వేర్ ఇలా ఉందనుకోండి, అప్పుడు దీన్ని డి ఆఫ్ వై బై ఎక్స్ ఫార్ములా రాసుకోవచ్చు. డినామినేటర్లో ఎక్స్ స్క్వేర్, న్యూమరేటర్ ఎక్స్ డివై మైనస్ వై డిఎక్స్. అదేవిధంగా వై డిఎక్స్ మైనస్ ఎక్స్ డివై, ఇక్కడ వై స్క్వేర్ ఉందనుకోండి, డి ఆఫ్ ఎక్స్ బై వై రాసుకోవచ్చు. అంటే వై స్క్వేర్ యూ బై వి హోల్ డాష్ని అప్లై చేస్తాను బై వి స్క్వేర్ వి యూ డాష్ మైనస్ యూ వి డాష్. అదే విధంగా గుర్తుంచుకోండి, డినోమినేటర్లో వై ఉంది, వై స్క్వేర్ వస్తుంది. న్యూమరేటర్లో వై నుంచి స్టార్ట్ చేస్తాను, వై డిఎక్స్ మైనస్ ఎక్స్ డివై. ఓకేనా? సో అదే విధంగా డి ఆఫ్ ఎక్స్ వై ఫార్ములా ఏంటంటే ఎక్స్ డివై ప్లస్ వై డిఎక్స్. కాబట్టి ఈ ఫార్ములాస్ని ఉపయోగించి మరి చేద్దాం. సో ఫస్ట్ ప్రాబ్లం చూడండి, సాల్వ్ వై డిఎక్స్ మైనస్ ఎక్స్ డివై ప్లస్ లాగ్ ఎక్స్ డిఎక్స్. చూడండి, కొంతమంది ఈ ప్రాబ్లంని సార్ డైరెక్ట్గా ఇంటిగ్రేషన్ చేయొచ్చు కదా. ఎస్, నువ్వు ఇంటిగ్రేషన్ చేస్తే ఇంటెగ్రల్ లాగ్ ఎక్స్, ఇంటెగ్రల్ 1/x లాగ్ ఎక్స్ అవుతుంది. బట్ ఇంటెగ్రల్ లాగ్ ఎక్స్ నాట్ 1/x. ఇంటెగ్రల్ లాగ్ ఎక్స్ ఫార్ములా ఎక్స్ లాగ్ ఎక్స్ మైనస్ ఎక్స్. ఇక్కడేమో వస్తుంది వై పక్కన డిఎక్స్ ఉంది, ఎక్స్ పక్కన డివై. నువ్వు ఇంటిగ్రేషన్ చేయలేవు, ఓన్లీ ఇట్లనే రాసావనుకో ఎక్స్ డిఎక్స్ మైనస్ వై డివై అంటే ఇప్పుడు నువ్వు ఇంటిగ్రేషన్ చేయగలుగుతావు, కాబట్టి చేయలేము. మరి ఏంటి సార్, ఎలా సార్ అంటే ఒకసారి రఫ్లో చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఈ మొత్తం ఈక్వేషన్ని 1/xతో మల్టిప్లై చేస్తున్నా, మల్టిప్లై విత్ 1/x. సో మల్టిప్లై చేస్తే వై డిఎక్స్ మైనస్ ఎక్స్ డివై డివైడెడ్ బై 1/x. ఓకే, ప్లస్ లాగ్ ఎక్స్ డివైడెడ్ బై ఎక్స్ డిఎక్స్. ఓకే, ఇప్పుడు నీకేమన్నా ఇక్కడ వస్తుంది, ఇంటిగ్రేషన్ చేయొచ్చు. ఇక్కడ ఫార్ములా లేదు మనకి. ఎక్స్ స్క్వేర్ వస్తే మనకి ఫార్ములా వస్తుంది, ఎక్స్ స్క్వేర్ కానీ వై స్క్వేర్ కానీ డినామినేటర్లో. అప్పుడు ఇక్కడ ఎక్స్ రావాలి ఫస్ట్ టర్మ్, అంటే మైనస్ని కామన్ తీయండి, ఎక్స్ డివై మైనస్ వై డిఎక్స్ వస్తుంది. అప్పుడు మైనస్ డి ఆఫ్, ఇందాక చెప్పాను ఎక్స్ బై వైలో వై బై ఎక్స్, వై బై ఎక్స్ ఫార్ములాని ఉపయోగిస్తాము, బై ఎక్స్ స్క్వేర్ ఎక్స్ డివై మైనస్ వై డిఎక్స్. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ లాగ్ ఎక్స్ బై ఎక్స్ స్క్వేర్ ఇంటిగ్రేషన్ చేయొచ్చు, షార్ట్ కట్ మెథడ్ని ఉపయోగించి చేస్తాం. ఓకేనా? ఎస్ సార్, మీరు 1/x ఎందుకు చేయకూడదు, 1/x స్క్వేర్తో ఎందుకు చేసామనే దానికి రీజన్ అనమాట. ఇందాక చెప్పిన ఫార్ములాలో డినామినేటర్ ఎక్స్ స్క్వేర్ ఉండాలి, కాబట్టి డెఫినెట్గా 1/x స్క్వేర్తో మల్టిప్లై చేయాలి. సో ఇంకొక చిన్న పాయింట్, సార్ మీరు 1/x స్క్వేర్తో ఎందుకు మల్టిప్లై చేస్తున్నారు, 1/y స్క్వేర్తో చేయొచ్చు కదా. ఎస్, చేస్తే చూడండి, వై డిఎక్స్ మైనస్ ఎక్స్ డివై డివైడెడ్ బై వై స్క్వేర్ ప్లస్ లాగ్ ఎక్స్ డివైడెడ్ బై వై స్క్వేర్ డిఎక్స్. ఇక్కడేమో ఫార్ములా వస్తుంది ఏంటి, డి ఆఫ్ ఎక్స్ బై వై బై వై స్క్వేర్ వై డిఎక్స్ మైనస్ ఎక్స్ డివై. కానీ ఇక్కడ రాదు చూడు, వై స్క్వేర్ ఉంది, వై వేరియబుల్ ఉండకూడదు. కాబట్టి సో నువ్వు 1/y స్క్వేర్తో మల్టిప్లై చేయకూడదు, 1/yతో కూడా అస్సలు మల్టిప్లై చేయకూడదు. సో 1/xతో కూడా చేయకూడదు, 1/x స్క్వేర్, దట్ ఈస్ ద టెక్నిక్. ఓకే, సో కాబట్టి గుర్తుంచుకోవాలి.
మరి ఇది ఎండిఎక్స్ ప్లస్ ఎన్డివై ఫామ్లో ఉంది. ఓకే, సో రఫ్లో చెక్ చేస్తున్నాను. డైరెక్ట్గా నేను ఎండిఎక్స్ ప్లస్ ఎన్డివై ఫామ్లో చేస్తాను చూడండి ప్రొసీజర్ని. సో గివెన్ ఈక్వేషన్ ఈజ్ y dx minus x dy plus log x into dx is equal to 0. దీనికి ఒక నంబర్ ఇచ్చేస్తున్నా. ఎస్, అయితే చూడండి dx రెండు టర్మ్స్ ఉన్నాయి. సో కాబట్టి అందులోంచి dxని కామన్ తీస్తే y ప్లస్ లాగ్ ఎక్స్ వస్తుంది అనమాట, ఇంటూ పక్కన dx. ఓకేనా, ఇంకా మైనస్ ఎక్స్ డివై దాన్ని అదే విధంగా రాసేయండి. సో ఇప్పుడు దీన్ని mdx ప్లస్ ndyతో కంపేర్ చేద్దాం. mdx ndyతో కంపేర్ చేస్తే n వాల్యూస్ వస్తే mని yతో పార్షియల్ డెరివేటివ్ చేస్తాం, nని xతో పార్షియల్ డెరివేటివ్ చేస్తాం. ఓకే, సో కంపేరింగ్ the above equation with m dx, capital M dx plus capital N dy is equal to 0 we get. సో అప్పుడు m అంటే ఇదంతా dx కోఎఫిషియంట్ అంతా m అన్నమాట. m is equal to y plus log x. అదేవిధంగా క్యాపిటల్ ఎన్ అంటే డివై కోఎఫిషియంట్ మైనస్ ఎక్స్. ఇప్పుడు ఎంని వైతో పార్షియల్ డెరివేటివ్ చేయాలి. ఎంని వైతోనే ఎందుకు చేయాలి, ఎక్స్తో చేయొచ్చు కదా. వర్కింగ్ రూల్ ఈ మెథడ్ని సాల్వ్ చేయాలి. ఎగ్జాక్ట్ డిని నాట్ అండ్ ఎగ్జాక్ట్ డిని సాల్వ్ చేయాలంటే ఇవన్నీ ఎంని వైతోనే పార్షియల్ డెరివేటివ్ చేయాలి. డో ఎం బై డో వై. సో ఓన్లీ నువ్వు వైతోనే పార్షియల్ డెరివేటివ్ చేయి, ఎక్స్ నీకు సంబంధం లేదు. వైకి డెరివేటివ్ 1 అనమాట. లాగ్ ఎక్స్ సపరేట్గా ఉంది, సింగిల్గా ఉంది, సోలోగా ఉంటే దాని వాల్యూ 0. ఓకే, ఎస్. సో ఎన్ని ఎక్స్తో పార్షియల్ డెరివేటివ్ చేస్తున్నా. సో ఎక్స్ యొక్క డెరివేటివ్ 1 ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి -1 అనమాట. కాబట్టి రెండు ఈక్వల్ నాట్ ఈక్వల్. సో కాబట్టి దేర్ ఫోర్ డో ఎం బై డో వై ఈజ్ నాట్ ఈక్వల్ టు డో ఎన్ బై డో ఎక్స్. సో గివెన్ ఈక్వేషన్ ఈజ్ నాట్ అన్ ఎగ్జాక్ట్ డి. నాట్ అన్ ఎగ్జాక్ట్ డీలో యాక్చువల్గా 5 మెథడ్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ ఇన్స్పెక్షన్ మెథడ్, రెండోది హోమోజీనియస్, మూడోది y ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వై డిఎక్స్ ప్లస్ ఎక్స్ ఇంటూ జీ ఆఫ్ ఎక్స్ వై డివై ఈజ్ ఈక్వల్ 0. నాలుగోది, ఐదోది సింపుల్ టెక్నిక్ చెప్పాను. m టర్మ్స్ ఎక్కువగా ఉన్నాయనుకో డినామినేటర్ బై n రాయాలి, n టర్మ్స్ ఎక్కువ ఉంటే డినామినేటర్ బై m అని రాయాలని చెప్పాను. సో కాబట్టి నేను స్టార్టింగ్లో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను, ఇన్స్పెక్షన్ మెథడ్ అనేది. ఓకే, ఎక్స్ డివై వై డిఎక్స్ అట్లా ఉన్నప్పుడు నువ్వు అట్లా ఇన్స్పెక్షన్ మెథడ్ అని ఐడియా పెట్టుకోవాలి. సో దేర్ ఫోర్ గివెన్ equation is not an exact DE. ఓకే, అయితే మనం ఇప్పుడు ఏం చేస్తామంటే సూటబుల్ ఐఎఫ్ని కనిపెట్టాం. ఐఎఫ్ అంటే నువ్వు మల్టిప్లై చేసేదాన్ని ఐఎఫ్ అంటాం. అంటే 1/x² మల్టిప్లై చేసాం కదా ఈక్వేషన్ 1ని. సో అది అనమాట. సో మల్టిప్లై ఈక్వేషన్ 1 విత్ ఐఎఫ్ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్తో మల్టిప్లై చేస్తున్నా. దెన్ 1 బికమ్స్, సో 1 ఇంప్లైస్, ఎస్ చెప్పండి, y dx, ఇది 1 అంటే రాస్తున్నాం, y dx మైనస్ ఎక్స్ డివై డివైడెడ్ బై, ఇక్కడ ఒక లైన్ రాయాలిగా, దేంతో మల్టిప్లై చేయాలి, 1/x². మల్టిప్లై ఈక్వేషన్ 1 విత్ 1/x² on both sides. ఓకే, సో 1/x² తో మల్టిప్లై చేశాను. ఓకేనా, ఇదంతా రాసి 1/x². నెక్స్ట్ లాగ్ ఎక్స్ బై x² ఇంటూ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0. రైట్ సైడ్ బోత్ సైడ్స్ అన్నట్టు 1/x² ఇంటూ 0 అంటే 0ని. ఎస్, ఇక్కడ యాక్చువల్గా ఫార్ములా రావడానికి ఛాన్స్ ఉంది. అయితే ఇక్కడ ఫస్ట్ టర్మ్ ఎక్స్ ఉండాలి కాబట్టి మైనస్ని కామన్ తీస్తున్నాను. న్యూమరేటర్లో నుంచి ఎక్స్ డివై మైనస్ వై డిఎక్స్ డివైడెడ్ బై x² అలానే రాశాను, ప్లస్ లాగ్ ఎక్స్ డివైడెడ్ బై x² ఇంటూ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0. ఎస్, ఇప్పుడు దాన్ని ఏం రాసుకోవచ్చు, -d ఆఫ్ y/x రాయొచ్చు. ఓకే, ఏం రాయొచ్చు,
సో మైనస్ డి ఆఫ్ ఎక్స్ బై వై బై ఎక్స్, వై బై ఎక్స్ గా రాయొచ్చు. ఫార్ములా ఏంటి? డి ఆఫ్ వై బై ఎక్స్ అంటే బై ఎక్స్ స్క్వేర్ ఎక్స్ డివై మైనస్ బై డిఎక్స్. ఓకేనా? ప్లస్ ఇంకా దీన్ని ఇట్లనే రాస్తున్నాను, లాగ్ ఎక్స్ బై ఎక్స్ స్క్వేర్ ఇంటూ డిఎక్స్. ఎస్, ఇప్పుడు మనము ఇంటిగ్రేషన్ చేసేద్దాం. ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్స్, ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్స్. సో మరి ఇంటిగ్రేషన్ చేస్తే మైనస్ అవుట్ సైడ్ లో ఉంటుంది, డి ఆఫ్ వై బై ఎక్స్ ప్లస్ ఇంటెగ్రల్ లాగ్ ఎక్స్ డివైడెడ్ బై ఎక్స్ స్క్వేర్ ఇంటూ డిఎక్స్ విచ్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇంటిగ్రేషన్ డిఫరెన్షియేషన్ క్యాన్సిల్ అయిపోతుంది, మైనస్ ఆఫ్ వై బై ఎక్స్ మిగులుతుంది. ప్లస్ ఇంకా దీనికి ఇంటిగ్రేషన్ వాల్యూ ఎట్లా కనుక్కోవాలి? షార్ట్ కట్ మెథడ్ చెప్పాను. ఎప్పుడైతే లాగ్ ఎక్స్ అనే ఫంక్షన్ ఉన్నప్పుడు 1 బై ఎక్స్ స్క్వేర్ కానీ లేకుంటే ఎక్స్ స్క్వేర్ ఇంటూ లాగ్ ఎక్స్, ఎక్స్ క్యూబ్ ఇంటూ లాగ్ ఎక్స్, ఎక్స్ ఇంటూ లాగ్ ఎక్స్ అట్లా ఉన్నప్పుడు, ఓకే, ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ లాగా ఉన్నప్పుడు ఎక్స్ పవర్ 1 బై ఎక్స్ స్క్వేర్ 1 బై ఎక్స్ క్యూబ్ అట్లా ఉన్నప్పుడు, లాగ్ ఉన్నప్పుడు ఆ లాగ్ని రైట్ సైడ్లో తీసుకోవాలి. షార్ట్ కట్ మెథడ్ ఉపయోగిస్తున్నాను. యాక్చువల్గా ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ అనే ఫార్ములాని ఉపయోగించి మనం చేయాలి. హైలైట్ రూల్ని ఉపయోగించి ఏది యూ ఏది వి అని తీసుకొని అదంతా లెంతీ ప్రాసెస్. చూడండి, నేను షార్ట్ కట్ చెప్తున్నా. సో 1 బై ఎక్స్ స్క్వేర్ ఇది లెఫ్ట్ సైడ్, లాగ్ ఎక్స్ రైట్ సైడ్లో వేసుకోవాలి. ఓకేనా? ఇది రైట్ లెఫ్ట్. ఇప్పుడు ఒక డౌన్ యారో మార్క్ అంటాం, ఒకటి స్టాప్ అన్నమాట. ఇది డౌన్, స్టాప్ చేయాలి. లాగ్ ఎక్స్కి డెరివేటివ్ ఏమవుతుంది అంటే 1 బై ఎక్స్. డిఫరెన్షియేషన్ చేయాలి. ఓకే, ఇప్పుడు దీన్ని ఇంటిగ్రేషన్ చేసి ఇక్కడ వేయాలి. 1 బై ఎక్స్ స్క్వేర్కి ఇంటిగ్రేషన్ ఏమంటే మైనస్ 1 బై ఎక్స్. సార్ ఎలా వచ్చింది సార్? చూడండి, ఇంటెగ్రల్ 1 బై ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ కదా. సో దీన్నే మనం ఎక్స్ పవర్ మైనస్ 2 డిఎక్స్ కూడా రాయొచ్చు. ఇంటెగ్రల్ ఎక్స్ పవర్ ఎన్ డిఎక్స్, ఎక్స్ పవర్ ఎన్ డిఎక్స్ ఫార్ములా ఏంటి? ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ 1 బై ఎన్ ప్లస్ 1. ఇక్కడ ఎన్ అంటే ఎవరు? -2 ప్లస్ 1 బై -2 ప్లస్ 1, దట్ ఈస్ ఎక్స్ పవర్ -1 బై -1. మైనస్ న్యూమరేటర్లో ఉన్న డినోమినేటర్లో ఉన్న ఒకటి ఎక్స్ ఇన్వర్స్ 1 బై ఎక్స్ రాయొచ్చు. కాబట్టి సో 1 బై ఎక్స్ స్క్వేర్ ఇంటిగ్రేషన్ -1 బై ఎక్స్, అది ఇక్కడ రాయాలి. నెక్స్ట్ ఆల్టర్నేటింగ్ సింబల్స్, ఇక్కడ ప్లస్ ఇక్కడ మైనస్ పెట్టాలి, ఇక్కడ మైనస్ ఇక్కడ ప్లస్ పెట్టకూడదు. ఓకే, సో ఎందుకు సార్ అంటే ఇది వర్కింగ్ రూల్, అంతే గుర్తు పెట్టుకోవాలా. నీకు హైలైట్ మెథడ్ చేయాలంటే మళ్ళీ ఎక్కువ స్టెప్స్ పడుతుంది, అందుకోసం. సరే, నెక్స్ట్ ఇప్పుడు ఈ యారో మార్క్ని ఎట్లా వేయాలి? ఇంటిగ్రల్ లాగ్ ఎక్స్ బై ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ బై ఎట్లా వేయాలి? సో ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి ఫస్ట్ సింబల్తో సహా. ప్లస్ ప్లస్ మైనస్, ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్. కాబట్టి చూడండి, మైనస్ లాగ్ ఎక్స్ ఇంటూ 1 బై ఎక్స్. ఓకే, నెక్స్ట్ ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి, ఇంటిగ్రేషన్ సింబల్ వేసి. మైనస్ ఇక్కడ మైనస్ ప్లస్ అయిపోతుంది, కాబట్టి ఇంటెగ్రల్ 1 బై ఎక్స్ స్క్వేర్ ఇంటూ డిఎక్స్. ఇంటిగ్రేషన్ చేసిన తర్వాత సీన్ యాడ్ చేస్తాం. ఇంకొకసారి చెప్తున్నా, ఈ రెండింటిని మల్టిప్లై చేయండి, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అవుతుంది. లాగ్ ఎక్స్ ఇంటూ 1 బై ఎక్స్, ఈ రెండింటిని మల్టిప్లై చేయండి, ఇంటిగ్రేషన్ సింబల్ వేసి. మైనస్ మైనస్ ప్లస్ 1 బై ఎక్స్ ఇంటూ 1 బై ఎక్స్ 1 బై ఎక్స్ స్క్వేర్. ఎందుకు ఇక్కడ మల్టిప్లై చేస్తామంటే మైనస్ ఆఫ్ అంటే ఇంటెగ్రల్ యూవి డిఎక్స్లో ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ ఫార్ములాలో యూ ఇంటెగ్రల్ వి డిఎక్స్ మైనస్ ఆఫ్ ఇంటెగ్రల్ డి బై డిఎక్స్ ఆఫ్ యూ ఇంటెగ్రల్ వి ఇంటూ డిఎక్స్, మొత్తానికి డిఎక్స్ ప్లస్. అప్పుడు నీకు ఈ ఇంటిగ్రేషన్ సింబల్ వస్తుంది. ఓకే, సో అదంతా అవసరం లేకుండా ఇట్లా గుర్తుపెట్టుకోండి. సో మైనస్ 1 బై వై బై ఎక్స్ ప్లస్ మైనస్ లాగ్ ఎక్స్ డివైడెడ్ బై ఎక్స్ ప్లస్ ఇందాకే చెప్పా 1 బై ఎక్స్ స్క్వేర్కి ఇంటిగ్రేషన్ -1 బై ఎక్స్. ఆల్రెడీ ప్లస్ ఉంది, ప్లస్ మైనస్ మైనస్ అయిపోద్ది, ఈజ్ ఈక్వల్ టు సి. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ అయిపోయింది మన ప్రాబ్లం ఇంతటితో. సో కొద్దిగా సింప్లిఫికేషన్ చేస్తే -1 బై ఎక్స్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అవుతుంది, లాగ్ ఎక్స్ డివైడెడ్ బై ఎక్స్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అయిపోతుంది, 1 బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సి. సో అన్నిటికీ ఎల్సిఎం ఎక్సే కదా, డినోమినేటర్ సేమ్. సో ఇక్కడ మైనస్తో మల్టిప్లై చేసేయండి. ఫస్ట్ వై బై ఎక్స్ మైనస్ ప్లస్ అవుతుంది, లాగ్ ఎక్స్ బై ఎక్స్ అవుతుంది, మైనస్ ప్లస్ అవుతుంది, ఈజ్ ఈక్వల్ టు సి. అన్నిటికీ ఎల్సిఎం ఎక్స్, డినోమినేటర్స్ ఏం కాబట్టి న్యూమరేటర్స్ని యాడ్ చేసేయండి. వై ప్లస్ లాగ్ ఎక్స్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు సి. ఫైనల్ ఆన్సర్ వై ప్లస్ లాగ్ ఎక్స్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు సిఎక్స్.
దిస్ ఈజ్ అవర్ ఫైనల్ ఆన్సర్. ఓకే, సో ఇలా చేయాలి కాబట్టి ప్రాక్టీస్ చేయాలి ఎక్కువగా. మరి నెక్స్ట్ ప్రాబ్లమ్ని చూద్దాం. చూడండి, సాల్వ్ ఎక్స్ డివై మైనస్ వై డిఎక్స్ లాగా ఉంది. డెఫినెట్గా నువ్వు ఇన్స్పెక్షన్ మెథడ్ని అప్లై చేసేయచ్చు. ఓకేనా, చూడండి సాల్వ్ అంటాడు. సో గివెన్ ఈక్వేషన్ ఈజ్, చిన్న ప్రాబ్లం ఇది, ఎక్స్ డివై మైనస్ ఆఫ్ వై మైనస్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ విచ్ ఈజ్ ఈక్వల్ టు 0. ఫస్ట్ మనం కొద్దిగా అరేంజ్మెంట్ చేసుకుందాం. సో మల్టిప్లై చేద్దాం. ఎక్స్ డివై మైనస్తో మల్టిప్లై చేస్తున్న డిఎక్స్ని వైని, వై డిఎక్స్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది ఎక్స్ డిఎక్స్ విచ్ ఈజ్ ఈక్వల్ టు 0. ఎస్, ఎక్స్ డివై మైనస్ వై డిఎక్స్. ఇప్పుడు మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేయండి, వేరియబుల్ సపరేట్ ఆల్రెడీ ఎక్స్ డిఎక్స్, ఎక్స్కి ఇంటిగ్రేషన్ x²/2. ఇక్కడ నీకేం రావాలా, డినామినేటర్లో నువ్వు బై ఎక్స్ వచ్చిందనుకో రాదు ఫార్ములా. ఇందాక మనం చేసాం, ఇక్కడ కాదు, రఫ్లో చెప్పాను. బై x² వచ్చిందనుకో ఎక్స్ డివై మైనస్ వై డిఎక్స్ అనమాట. అప్పుడు దీన్ని డి ఆఫ్ వై బై ఎక్స్ ఫార్ములా రాసుకోవచ్చు, అవునా. కాబట్టి ఇక్కడ x², 1/x²తో మల్టిప్లై చేస్తాము. సార్ 1/x²తో ఎందుకు చేస్తున్నారు, 1/xతో చేయొచ్చు కదా. నువ్వు 1/xతో చేస్తే ఈ ఫార్ములా రాదు, అందుకోసం. సరే సార్, నేను 1/y² మల్టిప్లై చేస్తున్నాను సార్. చేసుకున్నావనుకో ఇక్కడ y² వస్తుంది. ఇక్కడేమో నువ్వు మైనస్ని కామన్ తీసి న్యూమరేటర్లో వై డిఎక్స్ మైనస్ ఎక్స్ డివై బై y² మైనస్ డి ఆఫ్ ఎక్స్ బై వై ఇక్కడ వస్తుంది. ఇక్కడ ఎక్స్ బై నువ్వు y² చేస్తే అక్కడ డిఎక్స్ ఉంది. నువ్వు ఎక్స్ డిఎక్స్ ఉంటేనే ఇంటిగ్రేషన్ చేయగలుగుతావు, అది రీజన్. ఓకే, సో అది అన్నమాట. ఇప్పుడు ఒక చిన్న పాయింట్ రాస్తున్నా, మల్టిప్లై ఈక్వేషన్ 1 విత్ 1/x². కాబట్టి ఎక్స్ డివై 1 ఇంప్లైస్ ఎక్స్ డివై మైనస్ వై డిఎక్స్ డివైడెడ్ బై x² ప్లస్ ఎక్స్ బై x² డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ నుంచి దీన్ని డైరెక్ట్గా మనము డి ఆఫ్ వై బై ఎక్స్ అనే ఫార్ములాని రాయొచ్చు. బై x² ఎక్స్ డివై మైనస్ వై డిఎక్స్. ఓకే, ప్లస్ ఎక్స్ క్యాన్సిల్ అయిపోతుంది, 1/x ఉంటుంది డిఎక్స్. ఎస్, ఇప్పుడు ఇంటిగ్రేషన్ చేసి ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్స్. ఇంటెగ్రల్ డి ఆఫ్ వై బై ఎక్స్ ప్లస్ ఇంటెగ్రల్ 1/x డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇంటిగ్రేషన్ డిఫరెన్షియేషన్ క్యాన్సిల్, వై బై ఎక్స్ మిగులుతుంది. ఇంటెగ్రల్ 1/x లాగ్ ఎక్స్ డైరెక్ట్ ఫార్ములా ఈజ్ ఈక్వల్ టు సి. ఇంటిగ్రేషన్ చేసిన తర్వాత సిని యాడ్ చేస్తాం. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం, థర్డ్ వన్. గివెన్ ఈక్వేషన్ y minus xy² into dx minus of x plus x² into dy which is equal to 0. సో ఇప్పుడు కూడా మీరు అబ్జర్వ్ చేస్తే ఇది నాట్ అన్ ఎగ్జాక్ట్ డిలో ఇన్స్పెక్షన్ మెథడ్ ఎక్స్ వై డిఎక్స్ ఎక్స్ డివై. ఓకే, కాబట్టి సో ఇన్స్పెక్షన్ మెథడ్ని అప్లై చేస్తాం. మరి ఫస్ట్ కొద్దిగా మల్టిప్లై చేద్దాం మనం, సింప్లిఫికేషన్ చేసి. సో వై డిఎక్స్ మైనస్ xy² డిఎక్స్, మైనస్తో మల్టిప్లై చేయండి ఎక్స్తో డివైతో. కాబట్టి మైనస్ ఎక్స్ డివై, ఇక్కడ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ అవుతుంది x² డివై విచ్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఈ రెండు ఒక చోట రాసేద్దాం. సో ఈ రెండిట్లో నుంచి మీరు మళ్ళీ మైనస్ని అదేవిధంగా xyని కామన్ తీయచ్చు. ఓకే, కాబట్టి వై డిఎక్స్ మైనస్ ఎక్స్ డివై ఒక చోట రాశాను, ఎందుకంటే మనకి ఫార్ములా రావడానికి ఛాన్స్ ఉంది. డినామినేటర్లు y² అన్న x² అయినా వస్తే.
సో మైనస్ని ఎక్స్ వైని కామన్ తీసేయాలి. ఇక్కడ మైనస్ టర్మ్ ప్లస్ అయిపోతుంది. ఎక్స్ వై వెళ్ళింది, ఇంకొక వై ఉంటుంది డిఎక్స్. ఇక్కడ మైనస్ ప్లస్ అయిపోతుంది అనమాట. ఎక్స్ వెళ్ళింది, ఇంకొక ఎక్స్ ఉంటుంది, వై కామన్ తీసాను. సో డివై ఈజ్ ఈక్వల్ టు 0. ఎక్స్ డివై ప్లస్ వై డిఎక్స్, డి ఆఫ్ ఎక్స్ వై ఫార్ములా. ఓకే, డైరెక్ట్గా వచ్చేస్తుంది మనకి ఇక్కడ. సో అంతకంటే ముందు ఇప్పుడు ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఎక్స్ వై లేకుంటే నీకు డి ఆఫ్ ఎక్స్ వై వస్తుంది. కాబట్టి ఇది ఉండకూడదు, ఇది ఉండకూడదు అంటే డివైడ్ చేసేద్దాం. ఓకే, డివైడింగ్ విత్ ఎక్స్ వై, అప్పుడు ఇక్కడ ఇంటిగ్రేషన్ వచ్చేస్తుంది డి ఆఫ్ ఎక్స్ వై. మరి ఇక్కడ చూద్దాం, వై డిఎక్స్ బై ఎక్స్ వై, ప్రతి ఒక్క టర్మ్ని డివైడ్ చేద్దాం. ఎక్స్ బై ఎక్స్ వై, ఎక్స్ ఎక్స్ క్యాన్సల్, 1/y డివై, అక్కడ వై క్యాన్సల్, 1/x dx. ఎస్, ఇంటిగ్రేషన్ చేయొచ్చు. కాబట్టి సో డివైడింగ్ విత్ ఎక్స్ వై, dividing with xy on both sides. ఎస్, మీరు అబ్జర్వ్ చేస్తే ఇంకా y dx మైనస్ x dy డివైడెడ్ బై xy మైనస్ xy డివైడెడ్ బై xy, రెండు క్యాన్సిల్. సో మిగిలింది y dx ప్లస్ x dy రాసుకోవచ్చు సార్. ఇప్పుడు న్యూమరేటర్లో ఉన్న ప్రతి ఒక్క టర్మ్ని డినామినేటర్తో డివైడ్ చేసేద్దాం. సో వై బై ఎక్స్ వై డిఎక్స్ మైనస్ ఎక్స్ బై ఎక్స్ వై ఇంటూ డివై మైనస్, ఓకే, దీన్ని నేను డి ఆఫ్ ఎక్స్ ఇంటూ వై రాసుకోవచ్చు. ఫార్ములా ఎక్స్ డివై ప్లస్ వై డిఎక్స్. ఫస్ట్ ఇది రాసిన ఒకటి, అడిషన్లో ఏది ఉంటే మనకేమి 2 + 3 5, 3 + 2 కూడా 5 అంటే ఏదైనా ఉండొచ్చు. వై బై ఎక్స్ ఎక్స్ క్యాన్సల్. సో 1/x dx మైనస్ 1/y dy ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు 0. సో మైనస్ డి ఆఫ్ ఎక్స్ ఇంటూ వై. ఇప్పుడు ఇంటిగ్రేషన్ చేసేద్దాం, ఎందుకంటే వేరియబుల్ని సపరేట్ చేసాం. ఎక్స్ పక్కన డిఎక్స్ ఉంది, వై పక్కన డివై ఉంది. సో కాబట్టి ఇంటిగ్రేషన్ చేసేయచ్చు. ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్స్, integrating on both sides. Yes, that is integral 1/x into dx minus integral 1/y into dy minus integral d of xy is equal to 0. Integral 1/x log x అవుతుంది, మైనస్ ఇంటెగ్రల్ 1/y log y అవుతుంది, మైనస్ ఇంటిగ్రేషన్ డిఫరెన్షియేషన్ క్యాన్సల్, xy ఈజ్ ఈక్వల్ టు సి రాయొచ్చు. సో లాగ్ ఏ మైనస్ లాగ్ బి, లాగ్ ఏ బై బి రాసుకోవచ్చు. సో లాగ్ ఎక్స్ బై వై మైనస్ xy ఈజ్ ఈక్వల్ టు సి, ఇక్కడ వరకు రాస్తే సరిపోతుంది. ఓకే, సో ఇలా చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి.